The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BEng UK. వినాయక చవితి ఉత్సవాలు వెరైటీగానే కాదు చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా నిర్వాహకుల మధ్య పోటీ నెలకొంది. అయితే గతం నుంచి మనం చూస్తున్నాం డీజేల వల్ల చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. ఈవెన్ ఇక్కడ ఉత్సవాల పేరుతో న్యూసెన్స్ జరుగుతున్న తీరుపై కూడా గతంలో ప్రజలే నేరుగా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈసారి విశాఖలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులకు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఎటువంటి రూల్స్ పాటించాల్సింది ఉంటుంది, ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఎప్పుడు వినాయక చవితి ఉత్సవాలు ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక వేడుకలు జరగాలన్నా కూడా కొంత నాయిస్ క్రియేట్ అవుతూ ఉండటం చూస్తున్నాం సార్. ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు? ఈసారి మేము 2 times మీటింగ్స్ పెట్టాము. మొదటిసారి నిర్వాహకులు అందరూ వచ్చారండి. నెక్స్ట్ టైం ఈ వారంలోనే పెట్టాము. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి అధికారులు అందరూ వచ్చారండి, నిర్వాహకులు కూడా వచ్చారండి. 2 సార్లు మేము ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేసాము. ఈసారి డీజే మేము అలౌ చేయట్లేదు, శబ్ద కాలుష్యము మేము అలౌ చేయట్లేదు, తపాసాలు కాల్చడం అలౌ చేయట్లేదు, రోడ్ బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయడం అలౌ చేయట్లేదు. అదే మాదిరిగా దేవుని పేరిట డబ్బు వసూలు చేయడం, పార్కింగ్ ప్లేస్ పేరిట డబ్బు వసూలు చేయడం ఇవన్నీ అలౌ చేయట్లేదు. అందరూ సంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికతతో దైవభక్తితో ఈ ప్రోగ్రాం జరపండి, ఘనంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరపండి. పోలీస్ పూర్తిగా హెల్ప్ చేస్తారండి, అండగా ఉంటారండి, సహాయం చేస్తారండి. కానీ ఎవరైనా అల్లరి చేస్తే, మందు త్రాగి గాంజాయి సేవించి ఈవ్ టీజింగ్ చేస్తే, లేకపోతే ఎటువంటి ప్యాకెట్ ఆడడం, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మాత్రం సహించేది లేదు, కఠినమైన చర్య ఉంటుంది. సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా సెల్ నంబర్ మీ అందరి దగ్గర ఉన్నాయి. ఎక్కడైనా ఎటువంటి అవకతవకలు జరిగితే వెంటనే నాకు కాల్ చేయండి, లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయండి, మేము వెంటనే స్పందిస్తాం. మనం అందరం కలిసి ఘనంగా జరుపుతాం, సంప్రదాయబద్ధంగా జరుపుతాం. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్య ఉంటుందని మరొకసారి అందరికీ హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఆర్గనైజర్స్ కొంచెం క్రేజియస్ట్గా ఆలోచించి విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సినిమా థీమ్లతో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు పబ్లిక్ నుంచి పోలీసులే దీన్ని కంట్రోల్ చేస్తే బాగుండు, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే ముందే వాళ్ళు ఎలాంటి రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు అనే దానిపై లాస్ట్ టైం 1 townలో పుష్ప వినాయకుడని ఇట్లాంటివి కూడా ఉన్నాయి సార్. అంటే భక్తి కన్నా ఎక్కువగా వీళ్ళు క్రేజీతో వెళ్తున్నారు. సో దీన్ని పోలీసులే కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం పబ్లిక్ నుంచి ఉంది సార్. దీనిపైన కూడా ఏమైనా? ఇప్పుడు థీమ్స్ మాత్రం మేము ఫిక్స్ చేయకూడదు, అది పోలీస్ చూడకూడదు. థీమ్స్ మీకు వదిలేస్తున్నాం. నా పర్సనల్ అభిప్రాయం నేను చెప్పాను, ఇది ఒక పూజ, దైవభక్తితో చేయాలి. మన పబ్లిక్ ఎలా చేస్తే ఎక్కువ మంది వస్తారని అటువంటి సినిమాటిక్ థీమ్ పెట్టి అటువంటి విగ్రహాలు తయారు చేస్తే అది కరెక్ట్ కాదేమని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎక్కడైనా ఎక్కువ మంది పబ్లిక్ వస్తే అక్కడ హోల్డింగ్ స్పేస్ పబ్లిక్ కోసం ఏర్పాటు చేయాలి, సఫిషియెంట్ పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలి. పోలీసులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, కానీ సఫిషియెంట్ నంబర్ వాలంటీర్స్ పెట్టాలి. ఆల్రెడీ మేము చెప్పాము, ప్రతి వినాయక పెండల్ దగ్గర, మండపం దగ్గర 24/7 3 కానీ 4 వాలంటీర్స్ ఉండాలి, సీసీటీవీ ఉండాలి, లైట్ ఉండాలి సఫిషియెంట్గా. ఆ ప్రొసెషన్ కూడా చాలా డిసిప్లిన్గా చేయాలి. నిమజ్జనం ఎక్కడ చేయాలి అది కూడా మేము తెలియజేస్తాం. పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఈ పండుగ జరపండి, మేము అన్ని విధంగా మీకు సహాయం చేస్తాం. సార్, ఊరేగింపుల సందర్భంగా కూడా ఇప్పటికే ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చున్నారా? అప్పుడు కూడా బాగా అర్ధరాత్రి 12 దాటిన వరకు కూడా డీజే సౌండ్స్తోని ఇట్లా రోడ్ల పైన వెళ్తూ ఉండటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఊరేగింపు అప్పుడు కూడా డీజే మేము పర్మిట్ చేయట్లేదు. ఎక్కడైనా డీజే ఉంటే మాకు తెలియజేయండి, మేము తగిన చర్య తీసుకుంటాం. ఊరేగింపుల గురించి మేము త్వరలో ఇన్స్ట్రక్షన్స్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా రిలీజ్ చేస్తాం, పబ్లిక్ అందరికీ తెలియజేస్తాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.